చూసుకుంటే బీజేపీ మాత్రం కొంత పనితీరులో వెనకబడినట్టయితే మనకు కనిపిస్తుంది. అది ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి రిపోర్ట్. ఒకసారి మనం నిజామాబాద్ జిల్లాకి వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు అన్న దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. సాయిలు. ఎస్ అండి, గుడ్ ఈవినింగ్. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా రెండవ విడత జరుగుతుంది, ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. అయితే మొత్తానికైతే 76.88% మనకు పోలింగ్ జరిగిందని చెప్పేసి ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో మనకు పోలింగ్ జరిగిందనే సమాచారం వచ్చింది. అయితే ఇది ఈ రెండు జిల్లాలో మనం పరిశీలిస్తే, పోలింగ్ సరళిని పరిశీలిస్తే, తర్వాత ఇప్పుడు కౌంటింగ్ ను కూడా మనం పూర్తిగా అంచనా వేసుకుంటే మాత్రం మెజార్టీగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే, ఇక్కడ కామారెడ్డిలోని ఎల్లారెడ్డి, అదే విధంగా ఏదైతే లింగంపేట, నాగిరెడ్డిపేట, తర్వాత గాంధారిలో, తర్వాత ఇటు జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, ఈ ప్రాంతంలో ఈ రోజు జరిగిన ఏదైతే పోలింగ్ లో గానీ ఇప్పుడు కౌంటింగ్ లో గానీ మెజార్టీగా కాంగ్రెస్ సీట్లకు ఇప్పుడు మనకు వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అదే విధంగా అక్కడ ఏదైతే ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, అక్కడ మదన్ మోహన్ రావు చాలా సీరియస్ గానే ఆయన వర్క్ చేసి చాలా చోట్ల కూడా రెబల్ గా ఉన్నా గానీ అనేక మందిని బుజ్జగించి తర్వాత పార్టీ మద్దతు ఇచ్చిన వారికి కనీసంగా మనం ఓటు వేయాలని చెప్పేసి ఆయన దగ్గరుండి ఆయన ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ ఇప్పుడు కొద్దిగా మెజార్టీ అనేది కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ప్రధానంగా బలంగా మాత్రం అక్కడ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. అయితే గాంధార్లో మాత్రం కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఏదైతే మదన్ మోహన్ రావు ఆయన పార్టీ నుంచి మద్దతు ఇచ్చిన ఏదైతే ఆకుల కల్పన పోటీ చేస్తుందో, ఆకుల కల్పన ఇప్పుడు వెనుకబడింది. రెబల్ గా పోటీ చేస్తున్న మాజీ సర్పంచ్ సంజీవ్ దాదాపు 1400 ఓట్ల మెజార్టీ తోటి ఇంకా ముందులో ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే నిలబెట్టిన క్యాండిడేట్ వెనుకంజలో ఉన్నాడంటే మాత్రం అక్కడ కొద్దిగా పార్టీ పట్ల కొద్దిగా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందనేది చెప్పుకోవచ్చు. అక్కడ ఈ సంజీవ్ దూసుకుపోవడము, తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీని ఇవ్వడము, తర్వాత బీజేపీ కూడా ఒక తరహాలో అక్కడ బాణాల లక్ష్మారెడ్డి లాంటి సీనియర్ నాయకులు అక్కడ పనిచేయడం అనేది, ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ గాంధారి అనేది చాలా ఆ ప్రాంతం కాంగ్రెస్ కు కంచుకోట అయినప్పటికీ కూడా ఇక్కడ రెబల్ గెలవడం అనేది మదన్ మోహన్ రావుకు కొద్దిగా ఆయనకు ఈ విషయంలో మాత్రం ఆయన కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నట్లుగా మనకు ఇప్పుడు కనిపిస్తుంది. అయినా కానీ ఈ సంజీవ్ గెలుపు అనేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే అది మలుచుకోవచ్చు అనే కాన్సెప్ట్ లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కాంగ్రెస్ వెనుకంజ వేసిందని చెప్పేసి ఆ ప్రాంతంలో చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఎల్లారెడ్డి విషయానికి వస్తే గానీ, తర్వాత ఇక్కడ ఉన్న నాగిరెడ్డిపేట గానీ, లింగంపేట గానీ మెజార్టీ స్థానాలు కొన్ని చోట్ల బీఆర్ఎస్ కు ఎక్కువగానే లీడింగ్ వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రకటించిన మటుకు మాత్రం దాదాపు ఈ 7 మండలాలు కామారెడ్డి నియోజకవర్గంలో, ఏదైతే కామారెడ్డి జిల్లాలోని ఈ 7 మండలాలలో జరిగిన ఎన్నికలలో పూర్తిగా కాంగ్రెస్ కి ఎక్కువ మొగ్గు ఉంది అని చెప్పి చెప్పవచ్చు. అయితే ఇంకా నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు ఎక్కడైతే ఈ ఆర్మూరు డివిజన్ లోని ఒక జక్రాన్ పల్లిలో కూడా ఈ రోజు పోలింగ్ జరిగింది. అంటే మొత్తం 9 మండలాలలో ఈ రోజు పోలింగ్ జరిగింది. ఓవరాల్ గా చూస్తుంటే 311 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. 311 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు కౌంటింగ్ మనకు ఇప్పటి వరకు ఒక 150 వరకే బయటకు వచ్చింది. ఆ 150లో కూడా మెజారిటీ కాంగ్రెస్ దాదాపు మనకు ఒక 100-120 వరకు కూడా కాంగ్రెస్ కు మొగ్గున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఇంకా మేజర్ పంచాయతీలే మనకు రిజల్ట్ రాలేదు. ఇంకా చిన్న పంచాయతీలే, తర్వాత కొన్ని తాండాలై చిన్న పంచాయతీలే మనకి ఇప్పటి వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక వార్డు మెంబర్లు కూడా ఎక్కువ కాంగ్రెస్ మద్దతుదారులే పూర్తిగా గెలుపొందుతున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవచ్చు, రూరల్ నియోజకవర్గం అనేది కాంగ్రెస్ ఏదైతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి అక్కడ చాలా సీరియస్ గా పనిచేసినప్పటికీ కూడా దర్పల్లిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏదైతే
ఎమ్మెల్యేకు నాకు పోటీ ఉంది అని చెప్పేసి కరక గంగారెడ్డి అని మాజీ సర్పంచ్ తను ఛాలెంజ్ చేయడము, అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేకు నాకే పోటీ జరుగుతుందని చెప్పేసి చెప్పడం అనేది అక్కడ తీవ్రంగా చర్చనీయాంశంగా ఉండే. ఇప్పుడు రిజల్ట్స్కి వచ్చేసరికి మాత్రం ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇక ధర్మారం విషయానికి వస్తే, ధర్మారం మాజీ మంత్రి మండ వెంకటేశ్వరం స్వగ్రామము, అక్కడ కూడా ఇద్దరు అభ్యర్థుల మీద ఏదైతే పోలింగ్ కేంద్రంలోనే పెద్ద గొడవ జరిగింది. ఈరోజు ఒక లాఠీ చార్జ్ చేసే అంత పరిస్థితికి దారి తీసింది. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని అభ్యర్థులు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుపోయి పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు గొడవ పడడము, తర్వాత అక్కడ సీరియస్ గా వాళ్ళు వివరించడం అనేది జరగడంతో అక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ చెల్లాచెదురు చేసి కొద్దిసేపు పోలింగ్ కు అంతరాయం కల్పించినప్పటికీ కూడా ఆ పోలింగ్ అనంతరం 1 గంటల లోపు జరిగిన అదంతా సద్దుమణిగిన తర్వాత కౌంటింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. అక్కడ కాంగ్రెసే విజయకేతనము, ఎందుకంటే మండ వెంకటేశ్వరరావు స్వగ్రామము, ఆయన కూడా కాంగ్రెస్ నుంచే ఆయన ఇప్పుడు ఉండడము, కాంగ్రెస్ కు మద్దతు తెలపడం అనేది దాంతో అక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక కొన్ని చోట్ల చూస్తే ఇక్కడ ఏదైతే దుబ్బాక అనే అక్కడ దుబ్బాక దగ్గర మనకు చూస్తుంటే దుబ్బాక ప్రాంతంలో అక్కడ కేవలం మనకు ఎవరైతే ఈ సంబంధించిన మన రెబల్ కాంగ్రెస్ నుంచి ఇద్దరేశారు. అక్కడ మెజార్టీగా చూసుకుంటే మాత్రం మనకు కాంగ్రెస్ లో కొద్దిగా వెనుకంజనే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి కూడా వెనుకంజలకు వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా అక్కడ ఇండిపెండెంట్ ఒక ఏదైతే గోదావరి గంగాధర్ అనే ఇండిపెండెంట్ అక్కడ గెలవడం అనేది అక్కడ సంచలనంగా మారింది. దుబ్బాక ప్రాంతంలో చూసుకుంటే పూర్తిగా ఎమ్మెల్యేకు పట్టున్న ప్రాంతం అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో సరిగ్గా ఆయనకు అక్కడ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండడం వల్ల పూర్తిగా ఆయనకు యాంటీగా జరిగిందనేది మనం చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సాయిలో. అది నిజామాబాద్కి సంబంధించినటువంటి అప్డేట్. ఒకసారి మనం ఓవరాల్గా ఈ 2వ విడత ఫలితాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులైతే 1705 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అయితే అప్రతిహాతంగా దూసుకుపోతుంది 2వ దశలో కూడా అని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే